2019లో శ్రీ వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం వేదమూర్తుల చేతుల మీదుగా జరిగిందని ఆలయ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. అప్పటి నుండి నిత్య పూజలు, అభిషేకాలు అందుకుంటున్న స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలను గత 7 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. అతి తక్కువ కాలంలోనే దినదినాభివృద్ధి చెందుతూ హరినాథపురం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ముఖ్యంగా స్వామివారి ఆలయ రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టాపన, మహాకుంభాభిషేక మహోత్సవానికి నిర్వహించాలని సంకల్పించామని, ఆ స్వామివారి ఆశీస్సులతో దైవజ్ఞులు సుముహూర్తాన్ని నిర్ణయించారన్నారు. ఈ నెల 10వ తారీఖు నుండి 3 రోజుల పాటు ప్రతిష్టాపన మహోత్సవాలకు సంబంధించి యాగాలు, యజ్ఞాలు నిర్వహించనున్నామని అన్నారు. ఈ నెల 12వ తారీఖున ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా జగద్గురువులు, శ్రీ కంచి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో, వారి అనుగ్రహ భూషణాలతో, వారి ఉత్తరాధికారి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ఆదేశాల మేరకు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి నేతృత్వంలో నూతన రాజగోపుర కలశ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు, దాతలు, స్థానికుల సహకారంతో పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున విచ్చేసి మహాకుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, నిర్వాహకులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. సభ్యులు చాలామంది, ముఖ్యమైన ఈ హరినాథపురం వాస్తవ్యులు, దాతలు అందరూ కూడాను ఈరోజు ఈ సమావేశానికి ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవాన్ని, ఈ కార్యక్రమాలన్నిటి కూడా 3 రోజులు ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా సవినయంగా జరిపించేదానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేయాలా, దానికి ఇక్కడ ఈ గ్రామస్తులందరికీ, చుట్టుపక్కల వార్డులో ఉండే ప్రజానీకానికి అందరికి కూడాను ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దీన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా ఆలయ కమిటీ సభ్యుల్ని, హరినాథపురం వాస్తవ్యులను అందరినీ కూడా కోరుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా 10వ తారీఖున ఈ కలశాలన్నిటి కూడా హరినాథపురంలో గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ గ్రామోత్సవం జరుగుతుంది. 11వ తారీఖున సాయంత్రం జలాదివాసం ఇవన్నీ కూడా జరుగుతాయి. 12వ తారీఖున మహాకుంభాభిషేకం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అందరూ ఇక్కడికి చేసి ఈ బ్రహ్మేశ్వరాలయాన్ని, ఈ దేవదేవుడిని, మహాశివుడిని అందరి కృపకి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఆలయానికి నా ఎన్నంటే ఉండి ప్రతి కార్యక్రమంలో ఈ హరినాథపురం వాస్తవులు, ముఖ్యంగా పెద్దలు గంటా రమణన్న గారు ఆ రోజు ఈ ధ్వజస్తంభం వారే ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే పుట్ట రామకృష్ణన్న గారు ఫస్ట్ నుంచి ఇలా ఈ హరినాథపురం ఈ వాస్తవులే ఇళ్ళు, ఇదంతా కూడా వాళ్ళ పొలాలే. అట్నే ఏవి కృష్ణారెడ్డి గారు, ఆయన లేరు, స్వర్గస్థులైనారు. అదేవిధంగా ఈ వార్డు కార్పొరేటర్ ఊటుకూరు లక్ష్మయ్య గారు, వారు ఆదిమూర్తి గారు, వారి కుమారులు ఈ వార్డు లాస్ట్, అంతకుముందు కార్పొరేటర్ దత్తాత్రేయ గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ హరినాథపురం వాస్తులు రాధయ్య గారి కుమారుడు కిషోర్ గారు, వారు కూడా యాదవ పెద్దలు, వాళ్ళు కూడా ఇక్కడే ఈ గుడికి ఫస్ట్ నుంచి కూడా సహకరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా శివనాయుడు గారు ఈ హరినాథపురంలోనే మాకు ఇక్కడే ఉండి ప్రతిరోజు ఈ బ్రహ్మోత్సవాలప్పుడు మాకు అన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి చేస్తున్నారు. ముఖ్యంగా శంకుస్థాపన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గుడికి అన్ని విధాలా సహకరిస్తున్న వినోద్ కుమార్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, హరినాథ్ రెడ్డి గారు కావచ్చు, అందరూ మిగతా పెద్దలందరికీ కూడా నేను వారికి ముఖ్యంగా రుణపడి ఉన్నాను. ఈ గుడికి అన్ని వేళలా ప్రతి క్షణము. అదేవిధంగా సురేందర్ రెడ్డి, పాల సురేందర్ రెడ్డి గారు ఈ గుడికి ముఖ్యంగా ఫస్ట్ ఆయన ప్రారంభకులు. రోడ్లో గుడి ఉండింది, ఆ గుడిని రోడ్డు వైడనింగ్లో తీసే క్రమంలో దీన్ని ఇంత మహా బ్రహ్మేశ్వరాలయంగా తీర్చిదిద్దడానికి ముందు స్టార్టింగ్ అంకురార్పణ ఆయనతో
బిగిన్ అయింది. వారందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ బ్రహ్మేశ్వరాలయాన్ని ఇంత బాగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ హర్నాథపురం చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడాను, ఆ దేవదేవుడు భక్తులందరూ కూడాను ఈ కుంభాభిషేకానికి అందరూ వేల సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలని, ఎక్కడ ఏ ఆటంకాలు రాకుండా అందరూ జరిపించి ఆ దేవదేవుడి కృపాపాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈ కుంభాభిషేకాన్ని చేయడానికి సుబ్బయ్య శాస్త్రి గారి ద్వారా ప్లస్ కంచి పీఠాధిపతుల ద్వారా కొంతమంది పూజారులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకి వసతి కొరకు ఒక కొత్త ఇల్లు అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉండే 15 రోజులు వాళ్ళకి భోజన కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళకి సపరేట్గా ఇక్కడే వండించి ఆ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా ఏమైతే చేయాలో అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా ఆగమ శాస్త్ర సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కటి కూడా జరిపించే రకంగా కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక స్వామి, వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆటంకాలు ప్రమాద గణాధిపతుడు ప్లస్ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసే వినాయకుడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని ఏర్పాటు మనస్ఫూర్తిగా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, నాకు సహకరిస్తున్న ఈ గ్రామ పెద్దలందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.